ఇక్కడ ఒక రెండు మాటలు ఉంటున్నాయి. యెహోవా నాకు వెలుగు రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలమైన మనకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకటి, ఆయన మనకు వెలుగు ఉన్నాడు, రెండోదిగా ఆయన మనకు రక్షణ ఇస్తున్నాడు. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయాలు. హల్లెలూయా. దేవుని బిడ్డమైన మనం ఎప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మనకు వెలుగుగా ఉన్నాడు, రెండోదిగా రక్షణ. ప్రతి విషయంలో ఆయన మనకు రక్షణ ఇచ్చి సంరక్షించి నడిపించేవాడుగా ఉంటాడు. హల్లెలూయా అండి. అదేవిధంగా సంఘంలో కొంతమంది గురించి నేను రాత్రి పగలు ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళ విషయాలు దేవుడు సాయం చేయటం నాకు కళ్ళారా చూస్తాను. హల్లెలూయా. నిజమండి, ఇవి చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం. మా ఎందుకు నువ్వు ఉన్నావు, మాకు వెలుగుగా ఉన్నావు, రెండోది మాకు రక్షణగా ఉన్నావు, మేము ఎందుకు భయపడాలి? ఏది మనం ఎందుకు భయపడాలి? నా ప్రేమైన దేవుని బిడ్డారా, చూడండి, రక్షణ అంటే ఏమిటి? మనం ఏం చేయాలా? కష్టాలు బాధలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడిచ్చిన రక్షణలో నిలబడాలి. ఒకటి, వెలుగులో ఉన్నాము, మంచిదే. రెండోది, ఆ రక్షణలో నిలబడాలంటున్నాడు దేవుడు. దేవుడిచ్చిన రక్షణలో మనం నిలబడాలి. ఎలా నిలబడాలి? ఒకసారి చూడండి, నిర్గమకాండం 14-13 వచనం. Exodus chapter 14 and verse 13. అందుకు మోషే భయపడొద్దు, యెహోవా మీకు నేడు కలుగజే రక్షణను మీరు ఊరకే నిలిచుండి చూడండి. హల్లెలూయా. నాకు కూడా చాలా సార్లు ప్రార్థించి అలసిపోయినాక దేవుడు నాతో మెల్లగా మాట్లాడేది ఏంటంటే, ఊరకే నిలిచిండు, నిలబడి, నువ్వు నిలబడంతే, ఏం చేయదు బాబు, నువ్వు నిలబడంతే. వాడు ఎంత పెద్ద కింగ్ అయినా, ఎంత పెద్ద పోటుగాడైనా కానీ నువ్వేం చేయదు, నేనిచ్చు రక్షణలో నువ్వేం చేయి, నిలబడి. అంటే రక్షణ అంటే ఏమి తెలిసే వచ్చన్నా? ఆయన రక్తముతో, విలువైన రక్తంతో ఏర్పరిచి తన మనల్ని సొంత బిడ్డలుగా అంగీకరించింది ఆ రక్షణ. ఆ రక్షణలో మనం నిలబడాలి. నిలబడుతున్నారు ఎవరన్నా? నిలబడాలంటే అటు ఇటు చూసేది. ఇప్పుడు మనకు అనేకమైన కలవరాలు వస్తుంటాయి. ఒకరోజు వచ్చి, నీకు ఈ సమస్య వచ్చిందంటే నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి. లేదు, దేవుడు నాకు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. నేను నీ మాట. ఇది రక్షణ. మన రక్షణలో మనం నిలబడాలి. ఎవరు పడితే వాళ్ళు చెప్పినంత పోతూనని దేవుడు కాపాడలేదంటే ఆయన జవాబు కాదు. దేవుడు మోసే చెప్తున్నాడు ప్రజలకి, ఆయన ఇచ్చే రక్షణలో మీరు, యెహోవా ఇచ్చే రక్షణలో మీరు ఊరకే నిలిచిండి చూడాలంట. ఏం చేయాలన్నా? నీట్లో శోధన వస్తుంటే, నీట్లో ప్రాబ్లం వస్తుంటే, అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కానీ నువ్వేం చేయాలా? ఆయన ఇచ్చిన రక్షణ. నాకు పట్టింది 5 సంవత్సరాలు పట్టింది. ఒక్కో సమస్య పెద్ద పెద్ద ఒక చెన్నైలో ఉండే ఒక అతను మాంత్రికుడు, భయంకరమైన మాంత్రికుడిని అడిగిన, బ్రదర్ నాకు ఇట్లాంటి సమస్య వచ్చిందంటే, బ్రదర్ అది సామాన్యమైన సమస్య కాదు, అది ఎవరు ప్రార్థన చేసినా పోదు, నువ్వు నిలబడు బ్రదర్ అంతే అన్న. 2-3 చేస్తే 2 పాస్టర్లు ప్రవచనాలు చెప్పేది, పాస్టర్లు కూడా అదే చెప్తున్నారు, అది సామాన్యంగా పోదు, భయంకరమైన శోధన అది. సాతాను నిలబడి ఉన్నాడు, నువ్వు గమ్మున నిలబడి ఉన్నాడు. కాబట్టి నేను నిలబడడానికి నాకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 5 సంవత్సరాలు పట్టింది. కాబట్టి నేను నిన్న చాలా సంతోషంగా ఉన్నా. ఏమిటంటే, ప్రభా 5 సంవత్సరాలు ఈ యొక్క జర్నీలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో పరిస్థితులు వచ్చినాయి, అయినా కానీ దేవుడు నాకు సహాయం చేసినాడు. ఎక్కడ కూడా డబ్బు విడిపోవడం కానీ, లేదా వేరే ఒక వంచన ఎవరో చెప్పిన మాట వినడం నేను చేయలేదు. ప్రార్థన 5 గంటలకు ప్రార్థన, 4 గంటలకు ప్రార్థన, రాత్రి ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటాడు? నేను ఇచ్చిన రక్షణలో నిలబడి. కాబట్టి మీరు కూడా మీ జీవితాల్లో మీకు ఇచ్చిన రక్షణలో నిలబడి ఏదైనా కానీ
సహోదరి, ఈరోజు ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కానీ నిన్ను దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్న మాట ఏమిటంటే నిలబడు. ఏమంటున్నాడు? నిలబడు. నిలబడతారా? నిలబడాలి. నువ్వు దేవుడి అప్పుడు ఎప్పుడైతే నిలబడ్డారో అక్కడ మోషేకు తెలీదు, ప్రజలకు తెలీదు. దేవుడిచ్చే రక్షణ ఎలాంటిదంటే ఒక పెద్ద సముద్రాన్ని ఆయన చీల్చాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? ఎంత మెరాకలండి. మైండ్ పోయింది మోషేకి. ఏం ప్రభు, ప్రజల కొరకు ఒక సముద్రాన్ని నువ్వు చీల్పిస్తున్నావా? ఎందుకంటే దేవుని బిడ్డలంటే ఆయనకు అంత ఇష్టం. నీ కొరకు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి ఆయనకున్నది. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు ఇది ఎలా అవుతుంది అనుకోవచ్చు, అవుతుంది. హల్లెలూయా.